వెల్కమ్ టు కిచెన్ యాంధ్ర. ప్రతిరోజులానే ఈ రోజు కూడా సూపర్ గా మీ ముందుకు వచ్చేసింది కిచెన్ యాంధ్ర. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు నేను మీకు చూపించబోతున్న యంత్ర కాదు, ఈ రోజు నేను మీకు 3 ఐటమ్స్ చూపించబోతున్నాను. ఆ 3 ఐటమ్స్ మన లైఫ్ లో, డైలీ లైఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ నేను మీకు చూపించబోతున్నాను జిప్పర్ పౌచెస్. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఈ జిప్పర్ పౌచెస్. సో ఈ పౌచెస్ వల్ల మాకేంటి యూజ్ అని అనుకుంటున్నారా, చెప్తాను. ఫస్ట్ ఈ జిప్పర్ పౌచెస్ ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూసారా ఒక లాక్ లాగా ఉంది. ఓకే, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీంతో మనం ఎటువంటి ఉపయోగాలు చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత టీ, కాఫీ అలాంటి తాగుతాం కదండి. సో మనమే ఇద్దరమే ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒక ఫుల్ ప్యాకెట్ ఓపెన్ చేసేస్తాం. ఫుల్ ప్యాకెట్ ఓపెన్ చేసి కాచకుండా సగం ప్యాకెట్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది గబ్బుకుని తీసినప్పుడు లేకపోతే ఏదన్నా ఇదయ్యి అది ఒలిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా బౌల్లో పెడితే ఆ బౌల్లో మొత్తం ఆ పాలన్నీ పడిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ జిప్పర్ పౌచర్ ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేసాం కదా మనం ఈ జిప్పర్ పౌచర్ని. ఓపెన్ చేసి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక మిల్క్ ప్యాకెట్ని ఇక్కడ కట్ చేశాను. చూసారా, ఇలా కట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా లాక్ చేసేస్తాను. సో చూసారా, ఇలా అంటే కూడా మనకి మిల్క్ కింద పడట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు పెట్టేటప్పుడు దీన్ని ఇలా కొద్దిగా ట్విస్ట్ చేయండి. సో ఇలా ట్విస్ట్ చేసి పెడితే కనుక అసలు ఏమాత్రం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. వీటితో పాటు మనం బ్రౌన్ బ్రెడ్, రోజు బ్రేక్ఫాస్ట్లో బ్రౌన్ బ్రెడ్ కూడా మనం ఒక భాగంగా చేసుకుంటాం కదా. సో బ్రౌన్ బ్రెడ్ కూడా మనం అది ఎక్కువ బ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఒక 3 స్లైసెస్ 4 స్లైసెస్ తీసిన తర్వాత దాన్ని అలాగే పెట్టేస్తాం. అదేంటంటే గాలి వెళ్ళిపోయి అవి మెత్తగా అయిపోయి లేదా గట్టిగా అయిపోయి నెక్స్ట్ డేకి అంతా మనం తినలేని పరిస్థితికి వచ్చేస్తాయి. సో వాటిని కూడా హ్యాపీగా మీరు ఈ జిప్ పౌచర్ని ఇలా దాన్ని కొంచెం ఇలా టర్న్ చేసి పెట్టండి. లేదంటే నార్మల్గా కూడా ఇలా పెట్టేసి జస్ట్ లాక్ చేసేసేయండి. సో వాటితో పాటు మనం తెచ్చుకునే కందిపప్పు కానివ్వండి, లేకపోతే ఎనీ ప్యాకెట్స్, ఏదైనా మీరు ప్యాకెట్స్ నుంచి తీసుకొచ్చేదానికి ఇలా మనం చక్కగా వీటితో పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు చూసారా, లెట్స్ నా దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ కవర్ ఉంది. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కవర్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేసి దీన్ని ఇలా లాక్ చేసేసేయండి. సో ఇలా లాక్ చేసేయడం వల్ల ఏంటంటే ఇందులో గాలి అనేది వెళ్ళకుండా అవి పాడవకుండా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఒలిగిపోకుండా ఉంటాయి. ఓకే, సో ఇలా అలాగే మీరు వెజిటబుల్స్ కానీ ఏమైనా కవర్లో తీసుకొచ్చారంటే, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇలా లాక్ చేసేవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే మనం టీ పొడి కానివ్వండి, కాఫీ పొడి కానివ్వండి, బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి తీసుకొస్తాం కదా. ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అది ఓపెన్ చేసిన తర్వాత గాలి వెళ్ళిపోయాయి అనుకుంటే అవి గట్టిగా అయిపోతాయి. ఎస్పెషల్లీ బూస్ట్ ఇవన్నీ ఏంటంటే గట్టిగా అయిపోతాయి, కాఫీ పొడి లాంటివి. అవి మళ్ళీ మనం యూజ్ చేయాలంటే దాని స్పూన్తో ఇలా అని, లేదంటే ఒక గిన్నెలో వేసేసి అవసరమైనప్పుడు పాలు పోసి వంపుకుంటూ ఉంటారు చాలామంది ఆ గడ్డను కరిగించలేక. సో ఇక్కడి నుంచి మనకు ఆ టెన్షన్ లేకుండా వన్స్ ప్యాకెట్ ఓపెన్ చేశారు అంటే హ్యాపీగా మీరు ఈ జిప్పర్ పౌచర్ని పెట్టేసి దాన్ని లాక్ చేసేయండి. ఆ లాక్ అయిపోయిందంటే ఎటువంటి గాలి వెళ్ళకుండా అవి పాడైపోకుండా ఉంటాయి. మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఒకవేళ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటే ఏం చేయాలి అని. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటే కూడా నో వరీస్ అండి, ఇవి మనకి అన్ని సైజెస్లో వస్తాయి. చూసారా, ఇదొక సైజు అండ్ దీని తర్వాత మనకి ఇదొక సైజు, ఇది కూడా కాదు అనుకుంటే దీనికంటే పెద్దది ఇదొక సైజు. సో ప్యాకెట్ ఇంకా పెద్దగా ఉందంటే ఏం లేదు, జస్ట్ ట్విస్ట్ చేసి పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇవి మనకి సైజెస్ వైజ్గా వస్తాయి కాబట్టి మనం ఏ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ప్యాకెట్తో ఇవి పెట్టేసవచ్చు. దీనివల్ల ఏంటంటే గాలి అనేది వెళ్ళకుండా అవన్నీ గడ్డగట్టేయకుండా హ్యాపీగా ఫుడ్ని ఫ్రెష్గా ఉంచుతుంది. సో నేను వాడుతున్నా, మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఫ్రిజ్ ఆర్గనైజర్. ఇదేమిటి, ఇదేదో మిషన్ లాగా ఉంది అనుకుంటున్నారా? మిషన్ కాదండి, ఫ్రిజ్ ఆర్గనైజర్. యాక్చువల్గా మనం ఇంట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా, అంటే ఇప్పుడు మనకు చిన్న ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సామాన్లన్నీ పెడతాం. అప్పుడు అనిపిస్తుంది, అరే ఇంకొంచెం పెద్ద ఫ్రిడ్జ్ పెడితే బాగుండే అని ఇంకొంచెం పెద్దది కొంటాం. అలా ఎంత పెద్ద ఫ్రిడ్జ్లు కొన్నా మనం మాత్రం అందులో పెట్టే సామాను అంతకంతా పెంచుకుంటూనే పోతాం కానీ ఏ రోజు తరిగించాం. అండ్ దాన్ని ఒక ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం మనకి కుదరదు. అంత పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఏ ఒక కొన్ని ఐటమ్స్ని మనం బయట పెట్టక తప్పదు. వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అట్లాంటివి. కానీ ఈ ఫ్రిజ్ ఆర్గనైజర్ వల్ల ఏంటి మనకి బెనిఫిట్
అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఫ్రిడ్జ్లో ర్యాక్లు ఎలా వస్తాయి, ఇలా అండ్ దాని తర్వాత కొంచెం గ్యాప్ ఉండి మళ్ళీ ఇంకొక ర్యాక్, మళ్ళీ ఇంకొక ర్యాక్ ఇలా వస్తాయి. సో మనం ఈ ర్యాక్స్ అన్నీ నింపేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మనం ఏదైనా పెట్టే వస్తువు ఇక్కడ వరకు ఉంటుంది కదా. ఈ పైన ఇంత భాగం ఏదైతే ఇంత భాగం ఉందో అది మనకి వేస్ట్ అయిపోతుంది. అంటే ఏం పెట్టలేము, అంత పెద్ద గిన్నె పెట్టలేము. సో ఆ ప్లేస్ని యూజ్ చేయకుండా మనం యూజ్ చెయ్యము. సో మన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్తో మనకున్న ప్లస్ ఏంటంటే ఇందులో ఏమైనా ఆకుకూరలు ఇలాంటివి, ఏదైనా మొక్కజొన్న పొత్తులు ఇలాంటివి ఏమైనా సరే మరి ఇందులో వేసేసుకోండి. లేదంటే నెక్స్ట్ డేకి మీరు కర్రీ వండుకోవాలి, మార్నింగ్ ఆఫీస్ ఉంది, వెళ్ళిపోవాలి తొందరగా, మార్నింగ్ కట్ చేసుకోవడం కుదరలేదు అనుకుంటే వెజిటబుల్స్ ఏదైనా కట్ చేసేసుకొని చక్కగా ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని ఇలా లాక్ చేసి, చూసారా హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ చక్కగా ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. వీటిని నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన ఫ్రిడ్జ్కి ఇలా ఒక ప్లేట్ లాగా ఉంటుంది అండ్ మనకి ఇంత గ్యాప్ ఉంటుంది అని చెప్పి, ఆ గ్యాప్ పైన ఉన్న ప్లేట్కి దీన్ని ఇలా పెట్టేసేయండి. ఎలా అంటే నేను మీకు చూపిస్తాను. సో చూసారా, ఇలా చక్కగా మీరు దీన్ని మన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ని ఈ హ్యాండిల్స్ ద్వారా దీన్ని ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఎన్నంటే అన్ని ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. టమాటాలు, అలాగే పన్నీరు, ఏదన్నా మీరు బేబీ కార్న్ కానివ్వండి, నెక్స్ట్ డే మార్నింగ్కి కట్ చేసుకున్న వెజ్జెస్ కానివ్వండి, ఏదన్నా సరే ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే మన దగ్గర ఎన్ని సామాన్ ఉన్నా కూడా హ్యాపీగా ఫ్రిడ్జ్ అనేది మనకి సరిపోతుంది అనమాట. సో ఇది ఈ సైజులోనే వస్తుంది. మనకి ఎంత అవసరం ఉందో అన్ని మనం ఎక్కువగా కొనేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఎలాంటి ఫ్రిడ్జ్ అయినా, అంటే చిన్న ఫ్రిడ్జ్ ఉన్నా సరే మీ ఇంట్లో బోల్డ్ అని వెజ్జెస్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అవన్నీ చక్కగా సర్దుకోవచ్చు. ఫుల్గా ఉంటుంది నిండా చక్కగా. ఎప్పుడంటే సండే వచ్చిందంటే మనందరం షాపింగ్కి వెళ్ళి బోల్డ్ అని కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాం కదా, అప్పుడు చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలే మన ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఆలోచిస్తాం. సో అందుకనే ఇంకొంచెం బ్రెయిన్ పెట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఉపయోగించామనుకోండి, సూపర్గా ఉంటుంది కదా. ఇదైతే మాత్రం చాలా చాలా యూస్ఫుల్. తప్పకుండా మీరు కూడా కొనుక్కొని మీ ఏమైతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి, అబ్బా ప్లేస్ సరిపోవట్లేదు, ఇంకొంచెం ఫ్రిడ్జ్ పెద్దగా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఇలాంటి మన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ని కొనుక్కున్నారంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను మీకు ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్కి సంబంధించిన ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఆ టిప్ మనందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, అంటే ఒక 10 days అట్లా మనం ఇంట్లో లేవనుకోండి, ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా ఏదైనా ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఒక 1 week వరకు మనం ఆ ఫ్రిడ్జ్ తీయలేము. ఏమన్నా మనం కూరగాయలు కానివ్వండి, కర్రీస్ కానివ్వండి ఇలాంటివి పెడితే ఆ స్మెల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ కర్రీస్ అవన్నీ అవి కూడా స్మెల్ వచ్చేస్తుంటే చెప్తేనే నాకు ఎలాగో ఉంది. సో అలా అయిపోతుంది అనమాట మన సిచ్యువేషన్. అలా కాకపోయినా ఇంకొకటి ఏంటంటే, ఏమైనా కొన్ని పెట్టినప్పుడు కూడా స్మెల్ అబ్జర్వ్ చేసేస్తుంది కూల్ వల్ల. సో అట్లా స్మెల్ వచ్చినప్పుడు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది మనకి. ఇంట్లో అయితే హస్బెండ్కి ఏదైనా పెట్టినప్పుడు ఏంటిది వాసన వస్తుంది, ఇలా ఏమైంది ఇంట్లో మమ్మీ అని చెప్పి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలి అంటే చాలా చిన్న టిప్. అదేంటంటే వెనిగర్ తెలుసు కదండి మనందరికీ. సో వెనిగర్ని ఒక చిన్న గ్లాస్లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో ఏదైనా ఒక మూల, అవన్నీ మనం వాటర్ బాటిల్ పెడతాం కదా, అలా పెట్టేసి కూడా మీరు డోర్ క్లోజ్ చేసేసారనుకోండి, ఎన్ని రోజులంటే అన్ని రోజులు చాలా ఫ్రెష్ స్మెల్, అంటే ఇలాంటి స్మెల్స్ ఏమీ రాకుండా ఫ్రిడ్జ్ అంతా చాలా ఫ్రెష్గా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. అది కూడా అనుకుంటుంది వావ్ వెనిగర్ అని చెప్పి, అది కూడా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. సో ఇంకొంచెం కూల్నెస్ ఇచ్చేస్తుంది అనమాట మనకి. ఇది చాలా మంచి టిప్, ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళందరికీ. సో మీరు కూడా ఫాలో చేయండి. చాలా కష్టం, అంటే చాలా కష్టమైన అయితే మనం ఇచ్చేయలేం, ఇది మరీ కష్టం కాబట్టి ఈ టిప్ని మీరు ఫాలో చేయొచ్చు. తప్పకుండా ఫాలో చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, నేను ఇంకొక ఐటెం చూపించబోతున్నాను బ్రేక్ తర్వాత అని. ఐటెం ఏంటి అనుకుంటే థర్మో ఫ్లాస్క్. దీని పేరు థర్మో ఫ్లాస్క్ అనమాట. ఈ ఫ్లాస్క్ మనకి ఒక పక్క వేడిని ఇస్తుంది, ఇంకొక పక్క చల్లదనాన్ని కూడా ఇస్తుంది. జనరల్గా మనందరికీ ఫ్లాస్క్ తెలుసు కదా. ఫ్లాస్క్ అంటే ఒక 2 cups 3 cups వరకు టీ ఆర్ కాఫీ మనం ఆ ఫ్లాస్క్లో పట్టేంత స్పేస్ ఉంటుంది. కానీ మన ఈ ఫ్లాస్క్ అంటే థర్మో ఫ్లాస్క్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందులో మనం 4 liters వరకు, 4 liters వరకు మనం ఏదైనా సరే ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. జింగ్ అమేజింగ్. యాక్చువల్గా మనం అంటే ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా పార్క్ వెళ్ళినప్పుడు, లేకపోతే అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన గ్యాంగ్ ఎక్కువగా ఉందనుకోండి, సో అప్పుడు వేడివేడి కాఫీ,
టీ తాగాలనిపిస్తుంది, కానీ ఆ ప్రాంతంలో ఉండదు. ఇన్ కేస్ మనం రెడీ చేసుకోవాలంటే ఒక స్టవ్, పాల ప్యాకెట్లు అంతా సరంజామా వేసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం మానేసి వంటల కోసం కుస్తీ పడుతూ ఉండాలి. ఏంటి కట్టెలు ఎక్కడ దొరుకుతాయి, అగ్గిపెట్టె ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎంతసేపు రాజుకుంటుంది అని. కానీ ఇక్కడి నుంచి మాట్లాడిన టెన్షన్ లేకుండా ఎంతమంది గ్యాంగ్ ఉన్నా హ్యాపీగా ఈ థర్మో ఫ్లాస్క్లో తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఒక 4 లీటర్స్ అంటే ఎంతమంది టీ తాగొచ్చు, తాగొచ్చు అండ్ కాఫీ చేసుకోవచ్చు. ఇందులో పిల్లలు ఉన్నారనుకుంటే వేడివేడి పాలు, ఎస్పెషల్లీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఆలోచించేది పిల్లల గురించే కదా. మిల్క్ ఉంటే కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో మిల్క్ తీసుకెళ్ళొచ్చు, బూస్ట్, అలాగే హాట్ వాటర్. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లలకి పడదు, హాట్ వాటర్ కావాలి, లేకపోతే గ్రీన్ టీ తాగాలి, ఇలా అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇందులో మనకి హాట్ వాటర్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో హాట్ వాటర్ వేస్తే ఎంతసేపు వేడిగా ఉంటుందో, అలాగే ఇన్ కేస్ మీరు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, మన ఊర్లకు వెళ్ళని అవసరం లేదు, ఎక్కడికైనా బయటికి అంటే మన ఇంట్లోంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే కూడా విపరీతమైన దాహం వేస్తుంది. ఈ టైం నాకు తెలిసి ఈసారి సమ్మర్ అయితే పీక్ ఒక రేంజ్లో ఉండబోతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో వాటర్ తాగాలనిపిస్తుంది, బయట మనం ఎక్కడంటే అక్కడ వాటర్ తాగలేము, హెల్త్కి అంత మంచిది కాదు. సో మనమే ఇంట్లో చక్కగా కూల్ వాటర్ని తీసుకెళ్ళిపోయామనుకోండి, చాలాసేపటి వరకు ఇది చల్లగా ఉంచుతుంది. అండ్ ఇంకోటి చూసారా, ఇక్కడ మనం ఈజీగా కూడా, అంటే ఇంత పెద్ద ఫ్లాస్క్ కదా, మామూలుగా చిన్న ఫ్లాస్క్ అంటే మనం క్యాప్ తీసేసి వేసేసుకుంటాం, బట్ ఇది ఇంత పెద్దది కాబట్టి ఇలా పోసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని లోపల ఒక క్యాప్, ఇంకొక క్యాప్ ఉంటుంది. చూసారా ఎంత పెద్ద స్పేసో. ఇందులో చక్కగా ఒకసారి టీ, కాఫీ, మిల్క్ ఏదైనా సరే మనం తీసుకెళ్ళిపోయామంటే ఎప్పుడంటే అప్పుడు హాయిగా బిందాస్గా తాగుతూ ఉండొచ్చు అనమాట. చూసారా ఎంత పెద్ద స్పేసో. దీన్ని ఇంకొక క్యాప్, అండ్ మనం ఈజీగా కూడా దీన్ని వాష్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇది లాక్, అండ్ క్యారీ చేయడానికి చాలా చాలా ఈజీ అనమాట. పిల్లలు కూడా క్యారీ చేయొచ్చు, మనము ఎవరైనా సరే దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది మా థర్మో ఫ్లాస్క్ ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. ఒక పక్క మన కూల్ వాటర్ వేస్తే కూల్గా ఉంటుంది, లేదు హాట్ వాటర్ అంటే హాట్గా ఉంటుంది. సో మన కూల్ డ్రింక్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి, జ్యూసెస్ ఇలాంటివి కూడా మనం ఇందులో హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఈసారి మీరు ఎక్కడికైనా పిక్నిక్ కానీ బయటికి కానీ చాలా మంది ఇంట్లో ఉన్నారంటే అసలు డౌట్ లేకుండా మా థర్మో ఫ్లాస్క్ కొని తీసుకెళ్ళిపోండి. సో ఇంతకీ నేను వీటి రేట్స్ చెప్పలేదు కదా. సో మా థర్మో ఫ్లాస్క్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే మన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ వచ్చి అరౌండ్ ఒక 500 వరకు ఉంటుంది. అలాగే మన ఈ జిప్ లాకర్ వచ్చేసి మీకు 3 ప్యాకెట్స్ కలిపి అరౌండ్ ఒక 150 లోపల వచ్చేస్తాయి అనమాట. మరి ఇవన్నీ నేను ఎక్కడ తీసుకొచ్చానో మీకు తెలుసు కదండి, అదే మనది మా స్మార్ట్ హోమ్స్కి నేను వాడిని తీసుకొచ్చేసాను. చక్కగా మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి. టైం కుదరలేదా, నో వరీస్ అండి బాబు, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చేస్తారు, మరొకసారి మీకు డెమో కూడా ఇచ్చేస్తారు. అండ్ నా పేరు, మన కిచెన్ యంత్ర పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. అడ్రస్ ఎలా అంటే మన షో అయిన తర్వాత కార్డు వస్తుంది, అందులో చూసి వెళ్ళిపోండి. సో చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన 3 యంత్రాస్ మనకి నిత్యావసర మన లైఫ్ స్టైల్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చక్కగా మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోండి, మీ పనిని ఇంకా సులువుగా చేసేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా. ఇలాగే మీరు మెచ్చేలాగా మీ అభిమానాన్ని పొందడానికి ప్రతి ఎపిసోడ్లను డిఫరెంట్ యంత్రాస్ని మేము తీసుకొచ్చి మీకు పరిచయం చేసేస్తాం. మరి రేపటి మన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching this. Yours Anjali signing off. Bye bye. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabruchi, అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మళ్ళీ మా ప్రోగ్రామ్ని చూడొచ్చు.